మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ కోసం రైతులు అవస్థలన్నీ నికావు. మహబూబాబాద్ జిల్లా నెల్లకుదురులోని ఎస్బీఐ బ్యాంక్ దగ్గర రైతులు క్యూలైన్లో పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచే రైతులు తమ చెప్పులను క్యూలైన్లో ఉంచారు. బ్యాంక్ తెరిచే ముందు చెప్పుల స్థానంలోకి రైతులు వచ్చి నిల్చున్నారు. రుణమాఫీ అయిందో లేదో అని తెలుసుకునేందుకు, రుణమాఫీ అయిన రైతులు రెన్యువల్ చేసుకునేందుకు వంటి కారణాలతో రైతులు బ్యాంక్ ముందు బారులు తీరారు. ఈ రద్దీతో బ్యాంక్ లోనికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని మహిళలు, రైతులు వాపోయారు. అన్నం తినలే, ఏం తినలే, ఉపాసమే వచ్చినాం, 6ంటికే వచ్చినాం. అన్నం లేదు, మంచి లేదు, చాయ్ లేదు, ఏం లేదు, పైసలు ఇవ్వలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. ఏమంటారు ఇబ్బంది పెడతాడు. నిన్న వచ్చి అది ఏదో బంద్ అయినా ఒక్కటే కౌంటర్ ఉందో, 2 కౌంటర్ ఉందో, లోపలికే పోనీ పెట్టారు. నిన్న ఒక రోజు బంధు, మొన్న ప్రాబ్లం, నిన్న ప్రాబ్లం, ఇవాళ బంధం. ప్రతిరోజు రావడం, పోవడం, తిరగడం అవుతుంది. అధికారులు పట్టించుకుంటారు. ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టి, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, దృష్టి పెట్టి దీనికి విలేజ్కి ఒక కౌంటర్ పెట్టి ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం.